హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రిపుల్ ఈ స్టూడెంట్స్ యూట్యూబ్ ఛానల్. సో నేను మీ సాయి ప్రవీణ్ కుమార్. సో ఖచ్చితంగా మీరందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి, కంటిన్యూస్గా వాచ్ చేయండి. సో ఈరోజు టాపిక్ ఏమంటే స్టార్ టు డెల్టా ట్రాన్స్ఫర్మేషన్ అండ్ డెల్టా టు స్టార్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్స్ ఏమంటే స్టార్ టు డెల్టా, డెల్టా టు స్టార్ అన్నమాట. సో చూడండి, స్టార్ అనేది వైని తిప్పిస్తే వచ్చే షేప్లో ఉంటుందన్నమాట. దీనే మనం స్టార్ నెట్వర్క్ అంటాం. సో ఇక్కడ మనం చూసినట్టయితే 3 రెసిస్టర్స్ ఉందన్నమాట. సో దీన్ని మనం ఎక్కడో యూస్ చేస్తామంటే ఏదైనా ఒక బ్యాలెన్స్డ్ 3 ఫేస్ సప్లై నెట్వర్క్స్కి మనం ఏం చేస్తామంటే ఈ స్టార్ టు డెల్టా ట్రాన్స్ఫర్మేషన్ అనేది చేసుకుంటాం అన్నమాట. సో స్టార్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది చూడండి, ఈ టీ షేప్ నెట్వర్క్ ఉంది కదా, దీన్నే మనం స్టార్గా కన్వర్ట్ చేసుకుంటాం అన్నమాట. సో చూడండి 1 2 3 పాయింట్స్ ఉందన్నమాట. సో ఈ 3 టెర్మినల్స్ ఇక్కడ ఈ విధంగా మనం షేప్ చేసుకుంటాం అన్నమాట. ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక నెట్వర్క్, ఏదైనా ఒక సర్క్యూట్లో ఒక నెట్వర్క్లో మనకి ఈ టీ షేప్ వచ్చిందనుకో, దాన్ని డైరెక్ట్గా మనము ఈ స్టార్ టు డెల్టా ఆర్ డెల్టా టు స్టార్ ట్రాన్స్ఫర్మేషన్ యూస్ చేసి ఆ ఫార్ములాస్ యూస్ చేసి మనం సాల్వ్ చేసేవచ్చు అనమాట. ఓకేనా. అదేవిధంగా పై అండ్ ఈక్వివలెంట్ డెల్టా నెట్వర్క్. సో ఈ విధంగా పై షేప్ వచ్చింది, దాన్ని డైరెక్ట్గా మనం డెల్టాలో కన్వర్ట్ చేసుకోవచ్చు అండ్ డెల్టా టు స్టార్, స్టార్ టు డెల్టా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ బోత్ స్టార్ టు డెల్టా ఆర్ డెల్టా టు స్టార్ రెండు ఎలా అంటే బ్యాలెన్స్డ్ 3 ఫేజ్ సర్క్యూట్స్ అనమాట. వాటికే మనం అప్లై చేయాలన్నమాట. ఎక్కడంటే అక్కడ అప్లై చేయకూడదు. వీఆర్ గోయింగ్ టు అప్లై దీస్ techniques star to delta or delta to star transformation techniques at only where we find a balanced 3 phase circuit or network. అక్కడ మాత్రమే మనం ఏం చేస్తున్నామంటే ఈ మెథడ్ని మనము ఫాలో అవుతాం అన్నమాట. ఓకేనా, ఇస్ ఇట్ క్లియర్? సో ఈరోజు చూస్తాం ఆ స్టార్ అంటే ఏంది. దిస్ ఈజ్ ద స్టార్ నెట్వర్క్ అండ్ దిస్ ఇస్ ద డెల్టా నెట్వర్క్. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, మనం డెల్టా టు స్టార్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చేస్తాం. ఎక్కడైతే మనము డెల్టా నెట్వర్క్ ఉందంటే స్టార్ కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు చూసినట్టయితే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటాం. ఈ రెండు టెర్మినల్స్ మధ్య మనకి ఇప్పుడు డెల్టా టు స్టార్ రావాలంటే, అంటే డెల్టా ఇచ్చినప్పుడు స్టార్గా రావాలన్నమాట. సో డెల్టా ఇచ్చినప్పుడు స్టార్గా రావాలంటే ఏందని అర్థం, ఇప్పుడు ఈ డెల్టా లోపల స్టార్ తీసుకుంటాం. ఈ విధంగా రావాలన్నమాట. సో అప్పుడు ఏం రావాలా, PQR అనేది రావాలన్నమాట. సో ఈ విధంగా తీసుకోవాలన్నప్పుడు చూడండి, ఫస్ట్ ఏం చేస్తాము, ఇప్పుడు చూడండి బిట్వీన్ ద టెర్మినల్స్ బిట్వీన్ 1 and 2 మధ్యలో ఏముంది మనకు, PQ ఉంది కదా, అవునా. సో 1 2కి ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏ టెర్మినల్కి 1 2 ఏకి ఉందన్నమాట. అదే ఇక్కడ ఏముంది 1 2 మధ్య PQ 2 ఉందన్నమాట, అంతేనా. సో అప్పుడు ఏ ఈక్వల్ టు ఏమవుతుంది మనకు, between the terminals 1 and 2 in delta ఏముందన్నమాట, ఏ ఈజ్ ఈక్వల్స్ టు స్టార్లో ఏముంది, మనం డెల్టా నుంచి స్టార్కి తీసుకుంటున్నాం కాబట్టి ఏ ప్లేస్లో ఏముంది, P+Q ఇన్ ప్యారలల్ విత్, దేనికి ప్యారలల్గా ఉంది, ఇన్ ప్యారలల్ విత్ B+C, అంతే కదా. P+Q ఈక్వల్ టు ఈ P+Q ఈక్వల్ టు ఏ అయిపోయింది. ఏ ఎలా ఉంది, ఈ B+C ఈ రెండు సిరీస్గా ఉంది కదా. చూడండి, ఇప్పుడు ఈ పార్ట్ ఎత్తేసినామంటే B+C ఎలా ఉంది, సిరీస్ కదా. సో అప్పుడు ఏమైంది, ఈ రెండింటికి ఇది ప్యారలలే కదా. సో ప్యారలల్ విత్ B+C, అంతేనా. సో ఏ ఈక్వల్ టు P+Q అయిపోయింది, ఇన్ ప్యారలల్ విత్ B+C అయిపోయింది. అప్పుడు ఏమైంది, రాసుకోండి ఈక్వేషన్. P+Q is equals to A into B+C by A plus B+C from parallel circuits నుంచి మనకు ఈ మెథడ్ అనేది వచ్చిందనమాట. టేక్ ఇట్ యాస్ ఈక్వేషన్ 1. ఇదే విధంగా రిమైనింగ్ దీనికి చేయండి. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు C తీసుకోండి. C అంటే ఏమవుతుంది, RQ, అంతే కదా. సో C is equals to R plus Q in parallel with దేనికి, B+A. అప్పుడు దీనికి రాస్తే ఏమవుతుంది, R plus Q is equals to C into A plus B by A plus B plus C. Take it as equation 2.
అర్థమవుతుందా ఎందుకు ఇలా రాసుకున్నాం? ఫస్ట్ మనం కంపేర్ చేసుకుంటున్నాం 2 టెర్మినల్స్కి ఈచ్ స్టార్ కనెక్షన్ డెల్టా కనెక్షన్ మధ్య కంపేర్ చేస్తాం. అందుకే ఈ స్టార్ని డెల్టా లోపల రాశాను అనమాట. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ ఏం చేస్తున్నాము, సేమ్ ఇదే విధంగా బీకి రాస్తాం. బి ఈజ్ ఈక్వల్స్ టు పి ప్లస్ ఆర్ ఇన్ ప్యారలల్ విత్ ఎనీ ప్యారలల్ ఏసి ఏ ప్లస్ సి. పి ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు బి ఇంటూ ఏ ప్లస్ సి బై ఏ ప్లస్ పి ప్లస్ సి. టేక్ ఇట్ యాజ్ ఈక్వేషన్ 3. అంతే కదా. సో ఇప్పుడు మూడిటికి ఈక్వేషన్స్ అనేది రాసుకున్నాం అనమాట. ఏది సైడ్స్కి చూడండి, ఇక్కడ రెండు రాసుకున్నాం. ఏ అంటే డెల్టా అనమాట, పి ప్లస్ క్యూ అంటే స్టార్ అనమాట. సో ఈ స్టార్కి డెల్టాకి సో ఏ ఈక్వల్ టు పి ప్లస్ క్యూ అంటే ఈ రెండు టెర్మినల్స్ మధ్య ఉండే కనెక్షన్స్ని రాసుకున్నాం అనమాట. సో పి ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు అంటే పి ప్లస్ క్యూ ఈక్వల్ టు ఏంది ఏ. సో మనం డెల్టా టు స్టార్ కాబట్టి స్టార్ టెర్మినల్స్ని డెల్టాలోకి రాసుకున్నాం అనమాట. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తామంటే ఈక్వేషన్స్ సబ్ట్రాక్ట్ చేస్తాం ఏదైనా రెండు ఈక్వేషన్స్ని. సో సబ్ట్రాక్ట్ ఈక్వేషన్ 3 మైనస్ ఈక్వేషన్ 2. ఓకేనా, అప్పుడు ఏమవుతుంది, ఈక్వేషన్ 3 ఏమవుతుంది, పి ప్లస్ ఆర్ మైనస్ 2 అంటే ఆర్ మైనస్ క్యూ దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది చూడండి అప్పుడు బి ఇంటూ ఏ ప్లస్ సి డివైడెడ్ బై ఏ ప్లస్ బి ప్లస్ సి మైనస్ ఆఫ్ సి ఇంటూ ఏ ప్లస్ బి బై సి ఇంటూ ఏ ప్లస్ బి బై ఏ ప్లస్ బి ప్లస్ సి అయిపోయింది అనమాట. అప్పుడు చూడండి ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు మైనస్ ఆర్ ప్లస్ ఆర్ క్యాన్సిల్ అయిపోయిందా. సో పి మైనస్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు బి ఇంటూ ఏ ప్లస్ సి బై ఏ ప్లస్ బి ప్లస్ సి మైనస్ సి ఇంటూ ఏ ప్లస్ బి బై ఏ ప్లస్ బి ప్లస్ సి. అంతేనా. సో ఇప్పుడు మొత్తాన్ని సాల్వ్ చేయండి. పి మైనస్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఏబి ప్లస్ ఏసి బై ఏ ప్లస్ బి ప్లస్ సి మైనస్ సిఏ మైనస్ సిబి బై ఏ ప్లస్ బి ప్లస్ సి. టేక్ ఇట్ యాస్ మైనస్. ఇప్పుడు చూడండి రెండింటిని ఎల్సిఎం చేయండి, ఏమవుతుంది, ఏ ప్లస్ బి ప్లస్ సి. అప్పుడు చెప్పండి ఏబి ప్లస్ ఏసి మైనస్ సిఏ మైనస్ సిబి ప్లస్ ఏసి మైనస్ ఏసి క్యాన్సిల్ అయిపోయిందా. సో ఏబి మైనస్ సిబి బై ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు పి మైనస్ క్యూ. టేక్ ఇట్ యాస్ ఈక్వేషన్ 4. సో ఇప్పుడు ఈక్వేషన్ 4ని ఈక్వేషన్ 1ని చూడండి, ఏమైంది, ఇది పి ప్లస్ క్యూ ఇక్కడ పి మైనస్ క్యూ కదా. సో యాడ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2. అప్పుడు ఏమవుతుంది, పి ప్లస్ క్యూ ప్లస్ పి మైనస్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ బి ప్లస్ సి బై ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ ఏబి మైనస్ సిబి బై ఏ ప్లస్ బి ప్లస్ సి. అంతేనా. సో నెక్స్ట్ చెప్పండి, ప్లస్ క్యూ మైనస్ క్యూ క్యాన్సిల్ అయిపోతుంది. 2p ఈజ్ ఈక్వల్స్ టు చెప్పండి ఏబి ప్లస్ ఏసి ప్లస్ ఏబి మైనస్ సిబి మనం ఇది ఒక చిన్న మిస్టేక్ చేసామన్నమాట. ఇక్కడ చూడండి సిఏ ప్లస్ సిబి కదా, మైనస్ సిఏ మైనస్ సిబి. మనం ఇక్కడ చూడండి బీసీ మన బదులు ఏసీ రాసుకున్నాం అంతే. ఓకేనా. సో ఓకే, ఏబి ప్లస్ ఏసీ ప్లస్ ఏబి మైనస్ సిఏ బై ఏ ప్లస్ బి ప్లస్ సి అనమాట. సో మైనస్ సిఏ ప్లస్ ఏసీ క్యాన్సిల్ అయిపోతుంది. 2p ఈజ్ ఈక్వల్స్ టు 2ab బై ఏ ప్లస్ బి ప్లస్ సి. సో 2 క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. దెన్ ఎక్కడ రాసేది p ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ నేను చూస్తాను.
సో ఏబి బై ఏ ప్లస్ బి ప్లస్ సి ఈ టర్మ్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, పి ఈజ్ ఈక్వల్స్ టు ఏబి బై ఏ ప్లస్ బి ప్లస్ సి అనమాట. సో చూడండి, అప్పుడు పి ఈజ్ ఈక్వల్స్ టు అంటే డెల్టా నుంచి మనం స్టార్ కనుక, సో స్టార్లో ఉండే పి ఈజ్ ఈక్వల్స్ టు ఏమొచ్చింది, ఏబి బై టోటల్ రెసిస్టెన్స్ అనమాట, డెల్టాలో ఉండే మొత్తం అనమాట. సిమిలర్లీ ఇదే విధంగా ఇప్పుడు మనము రాస్తాం మిగతా వాటికి కూడా. చూసినప్పుడు ఏమవుతుంది, ఫ్రమ్ ది above derivation P is equals to AB by A plus B plus C. Take it as equation number, ఇది ఈక్వేషన్ 5 అవుతుంది అనమాట. ఓకే, ఈక్వేషన్ నెంబర్ 5 అర్థమైంది ఇప్పుడు ఎలా అనేసి. సో P is equals to AB by A plus B plus C అనమాట. సో సిమిలర్లీ రిమైనింగ్ దానికి రాయండి, సిమిలర్లీ సేమ్ అదే విధంగా రాయండి. ఏమవుతుంది, Q is equals to AC by A plus B plus C. Take it as equation number 6. And R is equals to BC by A plus B plus C. Take it as equation number 7. So this is the method of finding స్టార్ టు డెల్టా అనమాట. సారీ, డెల్టా టు స్టార్ అనమాట. అందరికి అర్థమైందా? సో చూడండి ఎలా చేసామంటే, సో డెల్టా టు స్టార్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. డెల్టాలో మనకేముంది, డెల్టాలో మనకు ఉండే టర్మ్స్ వచ్చి ఏబిసి అనమాట. స్టార్లో మనకు అనుకోవాల్సింది పిక్యూఆర్ అనమాట. సో చూసినారా, సో ఇక్కడ మనకేమొచ్చింది టర్ము, P ఈజ్ ఈక్వల్స్ టు స్టార్ టర్మ్ కదా. సో డెల్టాని ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టార్లో చేస్తున్నాం కదా. P ఈజ్ ఈక్వల్స్ టు ఏబి బై ఏ ప్లస్ బి ప్లస్ సి. సో ఏబిసి అనేది దేనికి సంబంధించింది, డెల్టాకి అనమాట. సో డెల్టాలో ఉండే రెసిస్టెన్స్ని బేస్ చేసుకొని మనం స్టార్ రెసిస్టెన్స్లోకి కన్వర్ట్ చేసామన్నమాట. సో మనకు కావాల్సింది ఈ టర్మ్ అనమాట. 1కి 2కి మధ్య ఉండే రెసిస్టర్ అంతా P, ఆ P వాల్యూ డెల్టా ఎలిమెంట్స్తో రిప్రజెంట్ చేసినాము. సో రిమైనింగ్ PQR. సో దిస్ ఈస్ ద డెల్టా టు స్టార్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, సిమిలర్లీ ఇప్పుడు ఏం చేస్తామంటే, ఫ్రమ్ దిస్ ఈక్వేషన్స్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే స్టార్ టు డెల్టా ట్రాన్స్ఫర్మేషన్ అనేది కనుక్కున్నాం ఈ ఈక్వేషన్ ప్రకారమే. ఓకే, అది కూడా చూస్తాం ఇప్పుడు. స్టార్ టు డెల్టా ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. డయాగ్రామ్స్లో సేమ్ దానికి వైస్ వస్తూ వస్తుంది అనమాట. అది ఎలా అంటే చూపిస్తాను మీకు. స్టార్ టు డెల్టా కాబట్టి వన్ టూ త్రీ. సో PQR అనమాట. స్టార్ టు డెల్టా తీసుకున్నామంటే సో 1 2 3. సో చూసినట్టయితే స్టార్ టు డెల్టా ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. సో స్టార్లో వచ్చి మనకు PQR అనే ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట. సో ABC అనేది వచ్చి మనం డెల్టా అనమాట, ABC. ఓకేనా. సో ఇప్పుడు చూసినట్టయితే మనకు స్టార్లో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి, స్టార్లో వచ్చి మనకు PQR అనే ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట. సో PQR ఇక్కడ ఉందన్నమాట. సో ఇక్కడ PQR తీసుకొని మనం అంటే A ఈక్వల్ టు PQR టర్మ్స్లో మనకు ఈక్వేషన్ అనేది రావాలన్నమాట. వై? బికాస్ ఇది స్టార్ టు డెల్టా అనమాట. సో ఫస్ట్ ఏం చేస్తున్నామంటే వీఆర్ గోయింగ్ టు మల్టిప్లై దిస్ PQR వాల్యూస్ అనమాట. సో మల్టిప్లై ఈక్వేషన్ 5 and 6 అనమాట. 5, 6ని మల్టిప్లై చేస్తాం. అప్పుడు ఏమొస్తుంది చూడండి, 5, 6, 5 అంటే ఏమొచ్చింది మనకు, P ఇంటూ Q దట్ ఈస్ ఈక్వల్స్ టు PQ ఈస్ ఈక్వల్స్ టు ఏమొచ్చింది, AB బై A ప్లస్ B ప్లస్ C ఇంటూ AC బై A ప్లస్ B ప్లస్ C. ఇప్పుడు దీనికి ఏమొస్తుంది మల్టిప్లై చేసినామంటే A స్క్వేర్ BC ఈజ్ ఈక్వల్స్ టు A స్క్వేర్ BC బై
ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు పీక్యూ అనమాట. టేక్ ఇట్ యాస్ ఈక్వేషన్ నెంబర్ 8. అదేవిధంగా మల్టిప్లై ఈక్వేషన్ 6 అండ్ ఈక్వేషన్ 7 అనమాట. అప్పుడు ఏమవుతుంది, క్యూఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ బై ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ బీసీ బై ఏ ప్లస్ బి ప్లస్ సి అనమాట. సో ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, ఏబి సి స్క్వేర్ వస్తుంది అనమాట. ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్, అంతేనా. టేక్ ఇట్ యాస్ ఈక్వేషన్ 9 క్యూఆర్ అనమాట. ఓకే, నెక్స్ట్ మల్టిప్లై ఈక్వేషన్స్ 7 అండ్ 5 అనమాట. అప్పుడు ఏమవుతుంది, పిఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబి బై ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ బీసీ బై ఏ ప్లస్ బి ప్లస్ సి. అప్పుడు ఏమవుతుంది చూడండి, ఏ బి స్క్వేర్ సి బై ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్. టేక్ ఇట్ యాస్ ఈక్వేషన్ 10 అనమాట. ఓకే, ఈక్వేషన్ 10 పిఆర్ అనమాట ఇది. సో ఇప్పుడు ఏం చేస్తాం, యాడింగ్ ఆల్ ఈక్వేషన్స్ అంటే ఏమొస్తుంది, 8, 9 అండ్ 10. అప్పుడు ఏమొస్తుంది మనకి ఎక్స్ప్రెషన్, పీక్యూ ప్లస్ క్యూఆర్ ప్లస్ పిఆర్ని మనం ఇప్పుడు దీనికి ఎక్స్ప్రెషన్ అనేది మనం రాయాలన్నమాట. సో రాస్తాను. సో ఇప్పుడు చూడండి ఏమొస్తుంది మొత్తానికి ఎక్స్ప్రెషన్స్ అంటే మనకు అప్పుడు ఏం తెలుసు, ఇక్కడ పీక్యూ ప్లస్ క్యూఆర్ ప్లస్ పిఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ బీసీ బై ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ ఏబిసి స్క్వేర్ బై ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ ఏబి స్క్వేర్ సి బై ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ అనమాట. సో ఇది ఏది ఈక్వేషన్, మనం అన్నిటిని యాడ్ చేసేది క్యూ ప్లస్ క్యూఆర్ ప్లస్ పిఆర్ అనమాట. మూడింటిని యాడ్ చేస్తే వచ్చే ఈక్వేషనే మనకి ఇదనమాట. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తున్నాం, మూడింటిని యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు దాన్ని సాల్వ్ చేయాలన్నమాట. ఎలా చేయాలా, ఇప్పుడు చూడండి ఏం చేస్తామంటే పీక్యూ ప్లస్ క్యూఆర్ ప్లస్ పిఆర్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు అన్నిట్లో కామన్గా ఉంది ఏబీసీ కామన్గా ఉందన్నమాట. సో ఏబీసీ కామన్ది వేసినామంటే మనకి ఏముంటుంది, ఇప్పుడు దీంట్లో ఏ మాత్రమే ఉంటుందన్నమాట, ఏ ప్లస్ దీంట్లో బి మాత్రమే ఉంటుంది, సి ఉంటుంది, బి ప్లస్ సి బై ఏ ప్లస్. సో చూడు, ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ అనమాట. సో ఏ ప్లస్ బి ప్లస్ సి ఇది ఒకటి క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, ఏబిసి బై ఏ ప్లస్ బి ప్లస్ సి అనమాట. ఇదేంది, పీక్యూ ప్లస్ క్యూఆర్ ప్లస్ పిఆర్. ది టేక్ ఇట్ యాస్ ఈక్వేషన్ నెంబర్ 11. సో ఇక్కడ వరకు అర్థమైందా అందరికీ క్లియర్గా, అందరికీ ప్రతి ఒక్కరికి అర్థమైందా ఎలా వచ్చిందనేసి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ ఈక్వేషన్ 11 తీసుకొని పోయి ఈ 9, 10, 11, 10, 8, 9, 10 ఉంది కదా, వీటితో ఏదైనా ఒక దాంట్లో మీరు ఏం చేస్తారంటే డివైడ్ చేయండి. ఓకే, డివైడ్ చేయండి. సో డివైడ్ ఈక్వేషన్ 11 విత్ ఎనీ ఈక్వేషన్ 8, 9 అండ్ 10. ఈ మూడు ఈక్వేషన్లు ఏదైనా ఒక దాంతో డివైడ్ చేయండి. సో అప్పుడు ఏమవుతుంది చూడండి, డివైడ్ విత్ ఎనీ అదర్ ఈక్వేషన్. అప్పుడు ఏమవుతుంది, పీక్యూ ప్లస్ క్యూఆర్ ప్లస్ పిఆర్ బై, నేను ఈక్వేషన్ నెంబర్ 10 తీసుకుంటా, పిఆర్ ఈజ్ ఈక్వల్స్ టు, సారీ క్యూఆర్ తీసుకుంటా, క్యూఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది అప్పుడు చూడండి, ఏబిసి బై ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ డివైడెడ్ బై ఏబిసి స్క్వేర్ బై ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్, అంతేనా. సో అప్పుడు ఏమవుతుంది, ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుందా. అప్పుడు ఏమవుతుంది మనకు, ఏబిసి బై ఇది క్యాన్సిల్ అయిపోతుందా.
అప్పుడు ఏమవుతుంది ఓవరాల్గా చూడండి. సో చూడండి ఇప్పుడు ఏమవుతుంది, సారీ ఈక్వేషన్ నెంబర్ 5, 6, 7 ఉన్నాయి ఇక్కడ. 5, 6, 7 ఈ మూడిట్లో ఏదైనా ఒక దాంతో డివైడ్ చేయాలన్నమాట. సో ఇది తీసేయండి, ఇక్కడ మనం కొత్త దగ్గర రాస్తాం. ఇప్పుడు ఏమవుతుంది, PQ ప్లస్ QR ప్లస్ RP ఈజ్ ఈక్వల్స్ టు ABC బై A ప్లస్ B ప్లస్ C అనేది మనకి ఈక్వేషన్ 11 అనమాట. సో ఈ 11ని తీసుకెళ్ళి మనం ఈ ఈక్వేషన్స్తో చేయాలన్నమాట. 5, 6, 7 ఉంది కదా, వీటిలో ఏదైనా ఒక దాంతో చేస్తాం అనమాట. అప్పుడు ఏమవుతుంది, నేను ఈక్వేషన్ 6 తీసుకుంటాను అనమాట. సో అప్పుడు చేయండి, ఏమవుతుంది, PQ ప్లస్ QR ప్లస్ RP బై ఈక్వేషన్ 6 అంటే మనకి ఏమొస్తుంది, Q వస్తుంది అనమాట. ఇట్ ఈస్ ఈక్వల్స్ టు ABC బై A ప్లస్ B ప్లస్ C హోల్ డివైడెడ్ బై Q వాల్యూ ఎంత, AC బై A ప్లస్ B ప్లస్ C అనమాట. సో ఇప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, AC క్యాన్సిల్ అయిపోతుంది. సో PQ ప్లస్ QR ప్లస్ RP ఈజ్ ఈక్వల్స్ టు బై Q ఈజ్ ఈక్వల్స్ టు B అవుతుంది అనమాట. ఇప్పుడు దీని ఏం రాసుకోవచ్చు, B ఈజ్ ఈక్వల్స్ టు P బై Q ప్లస్ QR బై Q ప్లస్ RP బై Qగా రాసుకోవచ్చు అనమాట. Q క్యాన్సిల్ అయిపోతుంది. సో P ప్లస్ R ప్లస్ PR బై Q అనమాట. B ఈజ్ ఈక్వల్స్ టు, టేక్ ఇట్ as ఈక్వేషన్ నెంబర్ 12. సో దిస్ ఇస్ ద స్టార్ టు డెల్టా ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. సిమిలర్లీ ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏమొచ్చింది మనకి ఈక్వేషన్ ఇక్కడ. సో ఈ B ఈజ్ ఈక్వల్స్ టు PR అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ B దనే వస్తుంది, ఓకే. సో అప్పుడు B ఈజ్ ఈక్వల్స్ టు P ప్లస్ R ప్లస్ PR బై Q అనమాట. అంతేనా, అంటే PR మల్టిప్లై చేసి డివైడ్ బై Q చేసి సరిపోతుంది. సిమిలర్లీ ఏమవుతుంది చూడండి, A ఈజ్ ఈక్వల్స్ టు చూడండి, ఇక్కడ నుంచి A ఈజ్ ఈక్వల్స్ టు తీసుకుంటే అదేవిధంగా A ఈజ్ ఈక్వల్స్ టు, అప్పుడు ఏకి ఏమేమి వస్తుంది, PQ అనమాట. P ప్లస్ Q ప్లస్ PQ బై R ఈక్వేషన్ 13. అదేవిధంగా B ఈజ్ ఈక్వల్స్ టు C ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది, C ఈజ్ ఈక్వల్స్ టు R ప్లస్ Q ప్లస్ RQ బై P ఈక్వేషన్ నెంబర్ 14. సో దీని నుంచి మనం చూసినట్టయితే ఈక్వేషన్స్ 12, 13, 14 ఈజ్ ఫర్ స్టార్ టు డెల్టా అండ్ ఈక్వేషన్ 5, 6, 7 ఈజ్ ఫర్ డెల్టా టు స్టార్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. సో నీట్గా నిదానంగా స్టార్ టు డెల్టా టు స్టార్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఈ డెరివేషన్లో, ఈ వీడియోలో. సో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వాచ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఎంతకుముందు వీడియోస్ కూడా డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ఎంతకుముందు వీడియోస్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్స్లో పెడతాను అనమాట. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది ట్రిపుల్ స్టూడెంట్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ లైక్ మై ఛానల్, వ్యూ మై ఛానల్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంతకుముందు వీడియోస్ అంతా డిస్క్రిప్షన్లో పెడతాను, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా. సో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి, సబ్జెక్ట్ని గెయిన్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.